ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తేసి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతా ఉన్నారు. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 3 టీఎంసీలకు పైగా నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుకుంది. దీంతో ఒక దశలో 20 గేట్లను ఎత్తేసి 2,00,000 క్యూసెక్ల నీటిని దిగువ వదిలారు. అయితే కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో తగ్గడం, కడెం ప్రాజెక్టు గేట్లను క్లోజ్ చేయడంతో ప్రస్తుతం కొంత ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా వచ్చిన వరదను అటు కడెంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువ వదులుతా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల మేర నీటి నిల్వల నుంచి మిగతా నీటినంతా కూడా 10 గేట్లను ఓపెన్ చేసి కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ బ్యారేజ్లకు సంబంధించి కూడా గేట్లన్నీ ఓపెన్ ఉండడంతో వచ్చిన వరద వచ్చినట్టే సముద్రం వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. గతంలో ఏదైతే ఏడాదికి ముందు ఈ సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, ఎల్లంపల్లి నీటిని వదిలే వెంటనే ఆయా బ్యారేజ్లో నీటిని స్టోరేజ్ చేసేవారు. దీంతో దానికి సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు చెందూరు నియోజకవర్గం, అటు మంచిర్యాల, మంతూరు నియోజకవర్గం సంబంధించి అనేక పంటలను ముంపు గురి చేసింది. అయితే ప్రస్తుతం గేట్లన్నీ ఓపెన్ అయిన నేపథ్యంలో వరద ప్రభావం పెద్దగా లేకుండానే గోదావరి నిండుగా ఉధృతంగా ప్రవహిస్తూ కిందికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎల్లంపల్లి ఈ సీజన్లో ఇదే మొదటిసారి నిండటం. గతంలో జూలై మాసంలోనే ఎల్లంపల్లికి సంబంధించిన గేట్లను ఎత్తివేసే పరిస్థితి వర్షాలు అధికంగా ఉన్న కారణంగా తలెత్తది. ఈసారి వర్షాలు కొంత ఆలస్యం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో కొంత ఎల్లంపల్లి నిన్న మొదటి వరకు బోసిపోయి ఉంది. ప్రస్తుతానికైతే ఎల్లంపల్లి నిండుకుండలా ఉంది. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి కీలకమైన రిజర్వాయర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్లోకి నీటిని ఎత్తిపోసేవారు. అయితే ఆ కింది బ్యారేజ్లు డ్యామేజ్ కావడం, ప్రభుత్వం గేట్లను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఎల్లంపల్లి బ్యారేజ్ ఇప్పుడు ప్రధాన జలవనరుగా మారింది. ఇక్కడి నుంచి నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తూ ఉన్నారు. ప్రస్తుతం నంది పంప్ హౌస్, ఎల్లంపల్లి ఎగువన నంది పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కావచ్చు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్లకు ఈ ఎల్లంపల్లి గర్భం నుంచే నంది పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12,000 క్యూసెక్ల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తూ ఉన్నారు. మరో మిగతా నీటినంతా కూడా కిందికి వెళ్తూ ఉన్నారు. ఎల్లంపల్లికి సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ కూడా ప్రధాన జలవనరులు, అటు ఎన్టీపీసీ, ఇటు మిషన్ భగీరథ, అదేవిధంగా కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన పైన ఉన్న ఎత్తిపోతల డ్యామేజ్లకు కూడా ఇక్కడి నుంచే పంపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి సంబంధించిన జలవనరులను అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టే పూర్తి స్థాయిలో కూడా నిల్వలు తగ్గకుండా ఎక్కువ వచ్చిన వరదలను ఎప్పటికప్పుడు గేట్లను ఓపెన్ చేసి కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే తాజా వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అదే సమయంలో ఎల్లంపల్లిపై ఆధారపడ్డ స్కీమ్స్ ఏమో అవన్నీ కూడా కొద్ది కాలం పాటు ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక దశలో ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 13 టీఎంసీల వరకే నీరు ఉండేది. గత వారం వరకు కూడా ఒక్కసారి కూడా వరదలు రావడం, నిర్ణీత సామర్థ్యానికి మించి వరద రావడంతో ప్రస్తుతానికి గేట్లను ఎత్తేసి దిగువ వెళ్తా ఉన్నారు. ఎల్లంపల్లి గేట్లను ఎత్తేయడంతో దిగువన గోదావరి ఉరుకలు వేస్తోంది, పరుగులు పెడుతోంది. ఈ సీజన్లో ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి నిన్న మొన్న ప్రవాహం లేక బోసిపోయింది. ప్రస్తుతం ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువన గోదావరి అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎల్లంపల్లి గేట్లను ఎత్తేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా కిందలో ఉన్న రైతులను, పశువుల కాపరులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు అలర్ట్ చేసింది. ఎవరు కూడా ఈ వరద ప్రవాహం ఉన్నంత కాలం కూడా అటువైపు వెళ్ళకూడదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబి నగరావతి, ఉమ్మడి.